హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2025 అప్లికేషన్ ఫామ్కి సంబంధించి మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. సో వాళ్ళు ఈ అప్డేట్లో ఏమిచ్చారు అనేది నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో అయితే మీరు నీట్ 2025 ఎగ్జామ్ రాయాలి అనుకుంటే, సో మీ అందరికీ తెలుసు 7th ఫిబ్రవరి రోజునే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఈ అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 7th మార్చ్. అంటే సో నేను ఈరోజు 6th మార్చ్ ఈ వీడియో చేస్తున్నాను. అంటే రేపటి వరకే మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు నీట్ 2025 ఎగ్జామ్ రాయాలి అనుకున్నా, సో ఇండియాలో మీరు ఎంబీబీఎస్ చేయాలి అనుకున్నా, సో ఖచ్చితంగా మీరు నీట్ ఎగ్జామ్ అనేది రాయాలి. కాబట్టి సో మీరు ఇంకా అప్లికేషన్ ఫామ్ కనుక పెట్టుకోకుండా ఉంటే 7th మార్చ్ నైట్ 11:50 లోపు మీరు ఈ అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇంకా పెట్టుకోకపోతే వాళ్ళకి చెప్పండి. సో రేపే నీట్ 2025 ఎగ్జామ్ యొక్క అప్లికేషన్కి లాస్ట్ డేట్. ఓకేనా? సో కొద్దిమంది థింక్ చేస్తుంటారు మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారేమో అప్లికేషన్ డేట్ అని. సో ఎక్స్టెండ్ చెయ్యరు. ఎందుకంటే మనకి ఇప్పుడు కరెక్షన్కి సంబంధించి వీళ్ళు లేటెస్ట్గా ఒక అప్డేట్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఈ రోజు 6th మార్చ్ రోజునే ఒక అప్డేట్ వచ్చింది. సో ఎవరన్నా అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మిస్టేక్ చేసుంటే కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు కదా. సో ఆ ఛాన్స్ అనేది మీకు 9th, 10th, 11th మార్చ్ ఈ 3 days టైం ఇస్తున్నారు. ఓకే, 9th మార్చ్, 10th మార్చ్, 11th మార్చ్ మీరు ఏమన్నా మిస్టేక్స్ పెట్టుకుంటే మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. వీళ్ళు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అంటే దానికి అర్థం ఏంటి అంటే, సో అప్లికేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ చెయ్యము. సో అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 7th మార్చే. సో ఎవరైతే 7th మార్చ్ లోపు అప్లికేషన్ పెట్టుకుంటారో, ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్స్ పెట్టుకొని ఉంటే కరెక్ట్ చేసుకోవడానికి ఈ 3 days టైం ఇస్తున్నాము అని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, మీరు అప్లికేషన్ పెట్టింటారు కదా, ప్రింట్అవుట్ తీసింటారు కదా, సో మీరు ఒకసారి చెక్ చేయండి. సో మనకి నమ్మకంగానే ఉంటుంది మనం అంతా కరెక్ట్గానే పెట్టాము అని. సో మిస్టేక్స్ అంటే మనకు తెలియకుండానే పోయే వాటిని మనం మిస్టేక్స్ అంటాం. కాబట్టి మీరు అప్లికేషన్ ఫామ్లో ప్రతి ఒక్క డీటెయిల్ చూడండి, మీరు కరెక్ట్గా పెట్టారా లేదా అనేది. ఓకే, అంతా కరెక్ట్గా ఉంటే ఓకే. ఒకవేళ ఏమైనా మిస్టేక్ పెట్టుంటే మళ్ళీ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. అయితే అన్ని డీటెయిల్స్ చేంజ్ చేసుకోవడానికి ఉండదు. ఏ డీటెయిల్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చో నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని చూడండి. అలాగే నీట్ 2025 ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో, సో రివిజన్ టెస్ట్ సిరీస్లో భాగంగా మనం ఒక సంపూర్ణ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేశాం కదా. సో ఇందులో మీకు టోటల్గా 23 టెస్ట్లు అనేవి ఉంటాయి. సో హై వెయిటేజ్ చాప్టర్ సంబంధించి 2 ఉంటాయి, క్వార్టర్ సిలబస్ 4, హాఫ్ సిలబస్ 2, ఫుల్ సిలబస్ మీద 15 టెస్ట్లు అనేవి ఉంటాయి. టోటల్గా 23 టెస్ట్లు అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించిన సిలబస్ అనేది మన టెలిగ్రామ్ వెబ్సైట్లో పెట్టాను. మీరు కనుక ఈ టెస్ట్ సిరీస్ పర్చేస్ చేయాలి అనుకుంటే, సో చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ ప్రైస్ అనేది 777 రూపీస్కి మాత్రమే ఉంచాము. సో మీ కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను. సో మీరు అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. మీరు పర్చేస్ చేస్తే మీరు వెబ్సైట్లో ఎగ్జామ్ రాయొచ్చు. అలాగే ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళ మెయిల్ ఐడి నాకు వస్తుంది. సో వాళ్ళకి నేను క్వశ్చన్ పేపర్స్ కూడా మెయిల్ ఐడి ద్వారా సెండ్ చేస్తాను. సో దట్ మీరు వాటిని ప్రింట్అవుట్ తీయించుకొని ఓఎంఆర్ షీట్ కూడా నేను పంపిస్తాను మీకు మెయిల్లో. సో మీరు ఆఫ్లైన్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, మీకు క్వశ్చన్ పేపర్ ఆన్సర్కి అనేది నేను మెయిల్కి కూడా పెడతాను. మీకు సొల్యూషన్స్ కావాలనుకుంటే మీరు వెబ్సైట్లో ఎగ్జామ్ సబ్మిట్ చేస్తే మీకు సొల్యూషన్స్ అనేవి వస్తాయి. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే సో పర్చేస్ చేయండి. చెప్తున్నాను కదా, మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే నీట్ 2025 ఎగ్జామ్కి మీ మార్క్స్ అనేవి అంత ఇంప్రూవ్ అవుతాయి. వెదర్ ఇట్ మే బి మన టెస్ట్ సిరీస్ అయినా ఎవరి టెస్ట్ సిరీస్ అయినా సరే, ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఎంత టెస్ట్లు బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఈ 9th, 10th, 11th రోజున కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు కదా. అయితే మొత్తం అన్ని డీటెయిల్స్ మీరు కరెక్ట్ చేసుకోవడానికి కుదరదు. సో ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ ఈ రెండిటిలో మీరు ఏదో ఒక్కటి మాత్రమే చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. మీరు రెండు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ రెండు తప్పే పెట్టామంటే రెండు చేంజ్ చేసుకోవడానికి కుదరదు. ఏదో ఒక్కటి మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు. మీరు మదర్ నేమ్ కరెక్ట్గానే పెట్టారు, ఓకే, ఫాదర్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఒకవేళ తప్పుగా పెట్టుంటే. ఈ రెండిట్లో ఏదో ఒక్కటి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అయితే మీరేమన్నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటే క్లాస్ 10th డీటెయిల్స్, క్లాస్ 12th డీటెయిల్స్, క్లాస్ 11th డీటెయిల్స్ మీరు ఏమన్నా తప్పు పెట్టింటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ మీరు తప్పు పెట్టింటే చేంజ్ చేసుకోవచ్చు. మీ కేటగిరీ మీరు తప్పుగా పెట్టినా కూడా ఇప్పుడు కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎవరన్నా ఓబీసీ నుంచి మళ్ళీ ఓసీకి మారినా, ఎస్సీ నుంచి మళ్ళీ ఓపెన్ కేటగిరీకి ఒకవేళ మార్చుకుంటే,
ఒకవేళ మీరు తప్పుగా పెట్టి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ కేటగిరీకి మార్చుకుంటే, సో ఎస్సీకి రిజిస్ట్రేషన్ ఫీ ఒకటి ఉంటుంది, ఓపెన్ కేటగిరీకి రిజిస్ట్రేషన్ ఫీ ఒకటి ఉంటుంది. కాబట్టి మీరు కేటగిరీ చేంజ్ చేసినప్పుడు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది, ఎంత ఎక్స్ట్రా అయితే అంత. సో ఏం లేదన్నా మాకు కేటగిరీ మేము కరెక్ట్గానే పెట్టామనుకుంటే మీరు ఏమీ మళ్ళీ డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ డీటెయిల్స్కి మీరు జస్ట్ చేంజ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే, కేవలం కేటగిరీ చేంజ్ చేయాలనుకుంటే వాళ్ళకి మాత్రమే మళ్ళీ ఎంతైతే ఎక్స్ట్రా డబ్బులు కట్టాలో అంత చూపిస్తారు అంతే. అండ్ సబ్ కేటగిరీ మీరు చేంజ్ చేసుకోవచ్చు, సిగ్నేచర్ తప్పుగా పెట్టింటే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఏమైనా తప్పుగా పెట్టింటే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎవరన్నా ఎగ్జామినేషన్ సిటీ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మీకు అప్లికేషన్ వీడియోలోనే చెప్పాను, మీ యొక్క పర్మనెంట్ అండ్ ప్రెజెంట్ అడ్రస్లో మీరు ఏదైతే స్టేట్స్ ఇచ్చింటారో ఆ స్టేట్స్లో మాత్రమే మీరు ఎగ్జామినేషన్ సిటీ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఇంకా చేంజ్ చేయాలనుకుంటే ఇప్పటికి కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, సో ఎవరైనా మీడియం ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇలా ఉంటాయి కదా, ఎవరైనా తప్పుగా పెట్టింటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో చాలామంది ఇంగ్లీష్లోనే రాస్తారు, ఇంగ్లీష్ పెట్టింటే నో ప్రాబ్లం. ఓకే, సో ఈ డీటెయిల్స్ మాత్రమే మీకు చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇచ్చారు. మిగతా ఏ డీటెయిల్స్ మీకు ఇంకా చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇవ్వలేదు. ఓకే, ఈ డీటెయిల్స్లో మీరు ఏమైనా తప్పుగా పెట్టింటే ఒకసారి మీ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ ఉంటుంది కదా, చూసుకోండి. తప్పుగా పెట్టింటే మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి చేంజ్ చేసి సబ్మిట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇది వన్ టైం ఆప్షన్. ఈ 9th, 10th, 11th ఈ 3 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ 3 రోజుల్లో కూడా మీరు ఒక్కసారి మీరు లాగిన్ అయ్యి చేంజ్ చేసి సబ్మిట్ చేశారు అంటే ఇంకంతే, మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవడానికి కుదరదు. సో వన్ టైం ఆప్షన్ కాబట్టి మొత్తం అంతా క్లారిటీగా చూసుకోండి. ఏం తప్పులు లేకపోతే మీరు ఏం చేయాల్సిన అవసరమే లేదు. ఏమన్నా మిస్టేక్స్ పెట్టుంటే ఒక్కసారి మొత్తం అన్నీ చూసుకొని మిస్టేక్స్ అన్నీ కరెక్ట్ చేసుకొని సబ్మిట్ నొక్కండి. సబ్మిట్ నొక్కిన తర్వాత ఇంకంతే, అదే లాస్ట్. మళ్ళీ ఇంకోసారి చేద్దాము అంటే కుదరదు, ఒక్కసారి మాత్రమే కరెక్ట్ చేసుకోవడానికి టైం అనేది ఉంటుంది, ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. సో చాలామంది నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తారు, అన్న మేము ఈ డీటెయిల్స్ తప్పు చేసాము, ఈ డీటెయిల్స్ తప్పు చేసామని. సో మీకు ఇప్పుడైతే ఛాన్స్ ఉంది, కరెక్ట్ చేసుకోండి. 9th, 10th, 11th అండ్ అప్లికేషన్ పెట్టుకోవడానికి 7th March టుమారోనే లాస్ట్ డేట్. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో మీకు నీట్కి సంబంధించి ఏం అప్డేట్స్ వచ్చినా, సో మీరు మెడికల్ కాలేజ్లో అడుగుపెట్టేంత వరకు మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ప్రిపరేషన్ని సో ఇలాగే కంటిన్యూ చేయండి. సో ట్రస్ట్ ది ప్రాసెస్, మీరు కష్టపడండి, ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.